హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కార్తీక్ పెళ్లికి కండిషన్ పెట్టిన జ్యోత్స్న అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత జ్యోత్స్న చాలా తెలివిగా దీపకి అమ్మా నాన్నలు చనిపోయారు అని, దీప అమ్మా నాన్నల స్థానంలో మా మమ్మీ డాడీ నిలబడుతున్నారు, అలానే పెళ్లిలో బావకి కూడా అమ్మా నాన్నలు ఉండాలి కదా అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, అవును జ్యోత్స్న, నువ్వు చెప్పింది కరెక్టే, పెళ్లి కొడుకు కూడా అమ్మా నాన్నలు ఉండి తీరాలి అని అంటాడు. అప్పుడు కార్తీక్, కాంచనలు ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా జ్యోత్స్న కార్తీక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. అలా సుమిత్ర జ్యోత్స్న భలే మెలిక పెట్టింది అని, ఇక ఈ పెళ్లి జరగదు అని సంతోషపడుతూ ఉంటుంది. శివన్నారాయణ శ్రీధర్ పెళ్లికి వస్తేనే పెళ్లి జరుగుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అలా ఈ పెళ్లి గురించి జ్యోత్స్న పారిజాతంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా జ్యోత్స్న, బావని తక్కువ అంచనా వేయకూడదు గ్రాని, బావ సైలెంట్ గా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని జరిగేలాగా చేస్తాడు అని అంటుంది. అప్పుడు పారిజాతం, ఏం చేస్తాడే అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, లెక్క ప్రకారం అయితే మనం పెట్టిన కండిషన్ కి బావ మావయ్య దగ్గరికి వెళ్లి తన పెళ్లికి రమ్మని బ్రతిమిలాడాలి. మావయ్యకి దీప్ అంటే అసలు ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకోడు. అలా చూసుకున్నా కానీ ఈ పెళ్లి జరగదు. కానీ బావ ఇంకేదన్నా చేసి ఈ పెళ్లిని జరిగేలాగా చేస్తే అని అంటుంది. అప్పుడు పారిజాతం, ఏం చేసినా కానీ ఆ శ్రీధర్ పెళ్లికి రాకపోతే పెళ్లి జరగదు అని స్వయాన మీ తాతయ్య చెప్పాడు కదే, అదే ఆ శ్రీధర్ ని రానివ్వకుండా చేస్తే సరిపోతుంది కదా. నేనిప్పుడే శ్రీధర్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాను అని శ్రీధర్ కి కాల్ చేస్తుంది. సుమిత్ర పెట్టుకునే లాంటి హనా 1 గ్రామ్ గోల్డ్ కవరింగ్ యాడ్ సీజెడ్ స్టోన్ గాడ్ లక్ష్మీ జ్యువెలరీ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు శ్రీధర్, ఏంటి అత్తయ్య గారు నాకు కాల్ చేశారు అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఏం లేదల్లుడు, నీ కొడుకు పెళ్లి కదా, నీకు సమాచారాన్ని అందచేద్దామని కాల్ చేశాను అని అంటుంది. అప్పుడు శ్రీధర్, ఏంటి అత్తయ్య గారు, మతేమన్నా పోయిందా ఏంటి? నా కొడుకు ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా, ఆ పని మనిషి దీపని పెళ్లి చేసుకున్నాడు కదా, మళ్ళీ పెళ్ళేంటి అని అంటాడు. అప్పుడు పారిజాతం, జ్యోత్స్న దీపమెల్లో ఉన్న తాళిని తెంచేసిందని, ఆ తరువాత క్షమాపణ చెప్పడానికి దశరథ్, సుమిత్ర, శివన్నారాయణులు కాంచన దగ్గరికి వెళ్లారు అని, ఆ తరువాత కార్తిక్ కండిషన్ పెట్టాడు అని, ఇప్పుడు అందరూ ఒప్పుకున్న తర్వాత జ్యోత్స్న దానికి మెలిక పెట్టిందని, శివన్నారాయణ నువ్వు లేకుండా పెళ్లి జరగదు అని చెప్పాడని జరిగిందంతా చెప్తుంది. ఆ మాట వినగానే శ్రీధర్, ఏంటత్తయ్య గారు, నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా అని అంటాడు. అప్పుడు పారిజాతం, అవునల్లుడు, ఎల్లుండే నీ కొడుకు పెళ్లి, ఆ పెళ్లికి నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు రాకపోతే ఆ పెళ్లి అస్సలు జరగదు అని కూడా చెప్పారు మీ మావయ్య గారు అని అంటుంది. అప్పుడు శ్రీధర్, నేను చస్తే రాను, ఆ దీప్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, పైగా నా కొడుకు ఆ దీపని మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడే నాకు అస్సలు ఇష్టం లేదు, ఆ దీప మా వాడిని ఎప్పుడు వదిలేస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాడిని నేనొచ్చి పీటల మీద కూర్చొని దీపకి కార్తీక్లకి పెళ్లి చేస్తానా? అస్సలు జరగని పని, నేను రానంటే రాను అని అంటాడు. అప్పుడు పారిజాతం, అంతే అంటావాళ్ళుడు అని అంటుంది. అప్పుడు శ్రీధర్, ముమ్మాటికి అంతే, నేను ఈ పెళ్లిని అస్సలు జరగనివ్వను, నేను లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో కూడా నేను చూస్తాను అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.